నిజంగా మనకు సినిమాల మీద మస్తు పాయిరం ఉంటది, అవునా కాదా? నచ్చిన హీరో సినిమా విడుదల అవుతుందంటే సాల్ పొద్దుగాలనే పండ్లు దోమక ముందే పాజిముఖంతోనే సినిమాలకు పోయేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. అదేందో సినిమాల హీరో గుండగాలను కొడుతుంటే హీడ ఫ్యాన్స్ సంబరపడుతుంటారు, డాన్సులు చేస్తే కాయిదాలు చల్లుతుంటారు, టికెట్ల కోసం అంగీలు నింపుకుంటారు, హీరో కోసం గొంతు పోయేదాకా ఒర్రుతుంటారు. మనం ఎగబడి సినిమాలు చూస్తేనే పెద్ద రామరావుకి వెళ్ళి చిన్న రామరావు దాకా సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, యువరత్నలు, యువ సామ్రాట్లు, యంగ్ టైగర్లు అయ్యారు కదా. సరే, ఇప్పుడు ఏంటంటే మన చిన్న ఎన్టీ రామారావు సినిమా టాకీస్లకు వచ్చింది. మరి టాకీస్లో ఆయన ఫ్యాన్స్ ఏం చేసిరు, ఎట్లా ఎగబడ్డరు, టాకీస్లో నడిచిన కథ ఏంది, సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితి ఏంది, అట్లా చూసినట్టు చేద్దాం రారే. అసలే చిన్న రామారావు సినిమా 6 ఏళ్ల తర్వాత సింగిల్ హీరోగా అత్తుండు. నడిమిట్లా రాజమౌళి సినిమాలు చేసిండు కానీ అందులో చిరంజీవి కొడుకు షేరిబాబు కూడా ఉండే. అందుకే చిన్న రామారావు ఫ్యాన్స్ ఈ దేవర సినిమా మీద ఒక పాయనం పెంచుకున్నారా. అందుకే కావచ్చు అర్ధరాత్రి కాడికెళ్ళే టాకీస్ల ముందు లైన్లు కట్టిర్రు. నిద్ర కూడా పోలే, పన్ను కూడా దోముకోలే, తిండన్న చక్కగా తిన్నరో లేదో చిన్న రామారావు సినిమా చూసుడే కావాలని ఫిక్స్ అయిపోయారు. హగ చూడురిగా. అంత మంచిగానే ఉన్నది కానీ ఫ్యాన్స్ టాకీస్ల కాడ ఒక పర్షన్ చేసిరా అనులా అద్దాలు కూడా వాళ్ళకు కొట్టిరట. ఎందుకు అని అడగరేంది, ఏదో షో క్యాన్సిల్ అయిందట, వాళ్ళకు బీపీ లేచింది. మేము నిద్ర ఖరాబ్ చేసుకొని టికెట్కు డబల్ పైసలు కట్టి టాకీస్ కత్తే షో లేదంటారా అని టాకీస్నే తుక్కు చేసిరు. ఆర్టీసీ క్రాస్ రోడ్లనైతే పాపం నిలువెత్తు ఎన్టీఆర్ బొమ్మనే గారిపోయింది. మరి ఎవడైనా కంతురుడు అగ్గిపుల్లగికి ముట్టించిండా లేకుంటే కరెంట్ ఏటమటం చేసిందా మనకు తెలియదు. ఇంకా రయ్యం ఈ మంటేందో టాకీస్ లోపల రాలే, లేకుంటే ఎట్లుండు కదా. ఇగో ఈడ చూడు రోల్లా ఎన్టీఆరే ఎవరితోనో ముచ్చట పెడుతుండు కదా, ఈమె జపాన్ ఆమెనేనట. ఖాళీ దేవర సినిమా చూసేందుకు జపాన్ నుంచి ఈడికి వచ్చిందట. ఇక చెప్పురి కథ, జపాన్ నుంచి సినిమా చూసేదందుకే మనకాడికి వచ్చిందంటే ఏందన్నట్టు. మనమన్నా వెనకట పక్కూరికి పోతాం కానీ ఈమెనైతే దేశాలే దాటొచ్చింది. అది కూడా విమానంలో వచ్చి సినిమా చూసి మళ్ళా వాపసు పోతుందట. గదే చెప్పుకుంటుంది హీరోతోని. ఆగో గట్లున్నదల్లా యాక్టర్ల మీద అభిమానుల పాయిరం. She was crying there.